శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 జూన్ నుంచి 5 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచారులు, అలాగే మిథునంలో రవి గురులు, కర్కాటకంలో చంద్ర బుధులు, ఇక సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శనిగారు ఉన్నారు. 5 జూలై వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది, చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చిన్నది. ఈ 2 గ్రహాలు మారి ఉన్నాయి. అయితే గ్రహ దృష్టుల యొక్క విశేషాంశాలు ఏమిటి అనుకున్నట్లయితే, కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన దృష్టిగా తెలియజేయచ్చు. ప్రజలకి అనారోగ్యాలు ఉండడం కానీ, అలాగే రోడ్డు ప్రమాదాలు కానీ, ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిని జలానికి సంబంధించినవిగా తీసుకోవాలి. ఎందుకంటే జలము మీద నుంచే వీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇది గాలిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విమానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఆ నీళ్ళలో పడిపోవడము అలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంది. జల ప్రళయాలు వచ్చే అవకాశము, విమాన ప్రమాదాలు వచ్చే అవకాశము, రోడ్డు ప్రమాదాలు ఉండే అవకాశము, అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, లాఠీలు, లూఠీలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు, గొడవలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, భూమి తగాదాలు ఎక్కువగా ఉండడము, అలాగే హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారైనా సరే వారి యొక్క రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా, కుజ రాహు అలాగే శని కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతి ఒక్కరూ చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే, కుజకేతువుల యొక్క కలయిక కొంత ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ ఉన్నప్పటికీ, ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద పడుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కేతువు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతగా శుభకరమైన దృష్టి కాదు. ఇది కొంచెం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటటువంటిది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చంద్రబుధుల యొక్క పరిస్థితి, వీళ్ళిద్దరూ మైథలాజికల్గా చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులని చెప్తాం. చంద్రుడు తండ్రి అవుతూ ఉండగా బుధుడు కొడుకు. ఈ తండ్రి కొడుకులకి శత్రుత్వం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో రాశ్యాధిపతి ఉంటూ చంద్రుడికి శత్రువులు ఎవరూ ఉండని కారణం చేత బుధుడిని మిత్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి ఈ కలయిక మంచిదే అని చెప్పి తెలియచెప్తాము. ఇక రవి గురుల యొక్క పరిస్థితి మూఢవిని తెలియజేస్తుంది. గురువు అస్తంగత్వం పొంది ఉన్న కారణం చేత ఇక్కడ గురు మూఢమి అనేది ఒకటి తెలియచెప్తాం. అంటే గురువు గారికి అంతగా బలం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మారిపోయి ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మారిపోయి స్వస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది వారాంతంలో. ఇది కూడా చాలా మంచి మానసికమైన బలాన్ని చేకూర్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిందిగా సూచన. రాశుల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుందండి. ఈ వారం రోజుల యొక్క గ్రహస్థితుల్ని పరిశీలన చేస్తే, పంచమ స్థానంలో గురువు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రబుధులు బాగున్నారు. అంటే ఆదాయం బాగుంది, ఆరోగ్యం బాగుంది, ధనము బాగుంది, సంతానం బాగుంది, ప్రణాళికలు బాగున్నాయి, దైవ బలం బాగుంది, దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి, పూర్వజన్మ పుణ్యం బాగుంది, మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, చేపట్టిన ప్రతి పనిలో విజయావకాశాలు బాగున్నాయి. మరి ఇవన్నీ బాగున్నాయి. రాశిలోనే రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు, కుజుడు ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు
కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి కదా అని మీకు అనుమానం రావచ్చు. శుభ మిశ్రమం అని కూడా చెప్పాలి. ఇక్కడ 3 గ్రహాలు బాగున్నందుకు అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. ప్రధాన గ్రహాల యొక్క ఉనికి అంత సక్రమంగా లేని కారణం చేత ఇక్కడ కొన్ని కఠినతరమైనటువంటి ఫలితాలు కూడా పొందుతున్నారు. అయితే గురుబలం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పంచమ స్థానంలో దృష్టులు చాలా గొప్పవి. నీచలో ఉన్న అస్తంగతుడైన గురువుగారు దృష్టి చాలా గొప్పది. నవమ దృష్టి చేత రాహువుని చూస్తున్నారు, రాశిని చూస్తున్నారు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారు, కష్టపడే వారికి సుఖజీవనం వస్తుంది. అంటే 2 ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కష్టపడుతున్నారా, సుఖం ఏర్పడుతోంది. దైవభక్తి లేకపోతుందా, దైవభక్తి ఏర్పడుతోంది. మీరు ఎన్నాళ్ళ నుంచో ఒక పని మీద కృషి చేస్తూ 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 ఇంకా మీ శ్రమ అక్కడికి రావట్లేదా, ఇప్పుడు అక్కడికి వస్తుంది. ఇవి చెప్పదగినటువంటి సూచనలు. కాబట్టి కష్టం వచ్చింది అని బాధపడకండి. ఆ కష్టం ఖచ్చితంగా మీరు అధిగమించేటటువంటి రోజు వస్తుంది. దాని కొరకు కృషి చెయ్యండి. ద్వితీయం కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఇంకా ఏలినాటి శని పూర్తిగా అయిపోలేదు కాబట్టి కొన్ని రకాలైన ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి అక్కడ. అయితే మనోబలాన్ని పెట్టుకోండి, దైవం యొక్క నామాన్ని ప్రార్థన చేసుకోండి, దైవ కార్యాలు చెయ్యండి, పుణ్యకార్యాలు చేస్తారు. ఎలా అయినా ఈ రకమైనటువంటి మనోబలం వల్ల దైవ కార్యాలు చేస్తున్నాము, మనకేమి పర్వాలేదనే ఆలోచనల వల్ల ఇక్కడ అమితమైనటువంటి తృప్తి లభిస్తుంది. చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పరిహారాలు చేసుకోండి. కుజ, రాహు, శని, కేతు స్తోత్రపారాయణాలు చదవండి. మరింతగా మీరు బాగుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అన్ని అంశాలలోనూ కుంభరాశి వారు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు అనేది లేకపోతే చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓర్పు కలిగి ఉండండి. మీ కృషి మీరు చేస్తూ ఉండండి. ఏ పనికి తొందరపడద్దు, ఒకరితో తొందరపడి మాట్లాడవద్దు, మీరు మాట పడద్దు. చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చతుర్థంలోకి శుక్రాచార్యుల వారు వచ్చి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఇక చంద్రుని యొక్క స్థితి నవమ స్థానంలో ఉంటూ ఉన్నప్పటికీ గురువు గారి యొక్క దృష్టి విశేష కారణం చేత బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. తండ్రి వైపు గారి నుంచి అనేక రకాలుగా మీకు మంచి జరిగే అవకాశాలు, సహాయ సహకారాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు చెయ్యండి. దానితో పాటుగా శనిగారికి కూడా ఒక్కసారి స్తోత్రపారాయణాలు చెయ్యండి. మరింతగా మనశ్శాంతి పొందండి. శుభం.